ఇక వివరాల్లోకి వెళ్తే సంపూర్ణ ఆరోగ్యం కోసం దేహదారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ యోగా సెంటర్లో కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూకేలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సానా సతీష్ బాబు, అధ్యక్షుడు తుమ్మల బాబు, ప్రధాన కార్యదర్శి సుధాదేవి ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన క్రీడాకారులు వారి ప్రతిభ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా డెమాన్స్ట్రేషన్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప, ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబులు మీడియాతో మాట్లాడారు. అనంతరం పోటీలలో విజేతలకు అతిథులు చినరాజప్ప, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, తుమ్మల బాబు, తలాటం హరీష్, తాడాల వరప్రసాద్, పలువురు ప్రముఖులు మెడల్స్, సర్టిఫికెట్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ తిరుమల లాజిస్టిక్స్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ ఎంవివి సత్యనారాయణ, తలాటం హరీష్, జాయింట్ సెక్రటరీ కె బాలకృష్ణ, నాగతేజ, ఎం గణేష్, స్టేట్ అబ్జర్వర్ రామకృష్ణ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఆసనాల్లో వేయించే బాధ్యత మరి ఎవరో ఒకరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి స్కూల్స్ అంతే అంత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంతా కూడా అంత కాన్సన్ట్రేషన్ యోగా మీద కానీ గేమ్స్ మీద కానీ స్పోర్ట్స్ మీద పెట్టట్లేదు. కానీ తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు అందరూ కూడా మా పిల్లలు స్పోర్ట్స్ మెన్ అవ్వాలి, గేమ్స్ ఆడాలి, అలాగే యోగా చేయాలని ఆలోచన, డ్యాన్స్ చేయాలి, యోగా చేయాలని ఆలోచనతో తల్లిదండ్రులు వచ్చేది మార్పు వచ్చింది. అదే మార్పుకు అనుగుణంగా మనం కూడా ఈ ప్రభుత్వం కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ ఆర్గనైజ్ చేసి మరిన్ని కాంపిటీషన్లు పెట్టి వాళ్ళు ఉన్నటువంటి స్పోర్ట్నీస్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఇవాళ అలా మంచి ప్లేస్గా తయారవుతారు. అలాగే యోగాసనాలు కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా పిల్లలందరూ కూడా బాగా వేసి ఇలా ప్రైజులు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది ఎంకరేజ్మెంట్ ఇది అని చెప్పి అంటే వీళ్ళు మళ్ళీ కాంపిటీషన్లో స్టేటు, నేషనల్ కూడా ఉన్నాయి, ఒలింపిక్ అని చెప్పి మా సోదరుడు చెప్పాడు. అంచేది వీళ్ళందరూ అవ్వాలంటే తల్లిదండ్రులు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే గురువులు కూడా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఇది జరుగుతుంది. అని చేత తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా కూడా దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది బాగానే. చేత ప్రభుత్వ పరంగా ఒక సబ్జెక్ట్ కింద పెట్టి కొంత టైం పెట్టి దీని అందరూ కూడా పిల్లలందరూ కూడా నేర్పించి బాధ్యత తీసుకోవాలని దాన్ని కూడా ప్రభుత్వం చూసి తీసుకెళ్తానని చెప్పి తెలియాలి. ఆవిడ కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు మీ ద్వారా ఆవిడ కళ నెరవేరుతుందని నేను అందరికీ ఆశిస్తూ ఈరోజు యోగా తెల్లవారితే మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు యోగాలో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఒక యోగి, యోగాకే గురువు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన యోగాసనానికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిత్యం యోగాసనం మీద ఆయన ఇంట్రెస్ట్గా యోగాసనం చేస్తూ ఉంటారు. దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు ఈరోజు ఆరోగ్యం కోసం యోగాసనాన్ని నమ్ముకునే జీవిస్తూ ఉన్నారు. యోగాసన డాక్టర్స్ నయం చేయలేనటువంటి కొన్ని వ్యాధులను కూడా అంటే వచ్చిన తర్వాత నయం చేసేకుండా వ్యాధులు బారి పడకుండా ఉండాలంటే యోగాసనం అనేటువంటిది మంచి స్పోర్ట్స్ కింద మనం తీసుకుని యోగాసన అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా పిలవంగానే వచ్చి మా ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజప్ప గారికి, కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే డైరెక్ట్ గా లేకపోవచ్చు కానీ వెనకాల నుండి కంప్లీట్ గా మొత్తం అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకుని గ్రూప్ వర్క్ అండి, టీమ్ వర్క్ అనేది చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది. అలాగే పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్లేసెస్ అయితే విన్ అయ్యారు. వీళ్ళు రేపొద్దున స్టేట్ కాంపిటీషన్ జరిగి అక్టోబర్ లో గుంటూరు కానీ విజయవాడలో జరుగుతుంది, దానికి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ప్లేసెస్ తెచ్చుకున్న వాళ్ళు నేషనల్ కి సెలెక్ట్ అవుతారు. నేషనల్ కూడా ప్లేసెస్ తెచ్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. సో ఇది చేయాలి అంటే దీనికి చాలా ఇది కావాలి, ఎక్సర్సైజ్ చేయాలి, దానికి చాలా ట్రైనింగ్ కావాలి, గురువులు ఉండాలి, ఇలాగ అనుకునేవాడిని. ఇదంతా మన ఏరియాలో జరగదు, ఎక్కడో జరుగుతుంది అని అనుకున్నాను. కానీ ఇంత బాగా మన దగ్గరే చేస్తున్నారు అంటే నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎప్పుడు మేము ఇలా చేయలేకపోయామని చెప్పి నేను యాక్చువల్గా అయితే నాలో నేను కొంచెం సిగ్గుపడ్డాను. ఎందుకంటే
కాళ్ళు రెండు నేల మీద ఆంచడం అన్నది చాలా సార్లు ట్రై చేశాను. ఇది మన వల్ల కాదులే అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా ఇది చూసి నేను స్టన్ అయిపోయాను. ఇంత ఫ్లెక్సిబిలిటీ హ్యూమన్ బాడీలో పాసిబుల్ అని. ఎందుకంటే యాజ్ డాక్టర్స్ మేము అనుకుంటా ఉంటాము దిస్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు బోన్స్కి డెఫినెట్గా డ్యామేజ్ జరుగుతుంది, లేకపోతే మజిల్ టైర్స్ వస్తాయి అలాగని అనుకుంటాము. బట్ ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది హ్యూమన్ బాడీలో అని అంటే డెఫినెట్లీ యోగా మన దేశానికి చెందింది అని చెప్పి చాలా గర్వపడతాము. సో ఈ రోజు నేను అది కూడా తెలుసుకుని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్.